ఇంటర్ తర్వాత అండ్ డిగ్రీ తర్వాత సివిల్స్కి కానీ గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అవ్వటం ఎలా అంటారు? అదే ఈజీ మెథడ్లో ఈజీ మెథడ్ మీరు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా 10 లక్షల రూపాయలు ఖర్చు చేయాలి అంటే కనుక అది అందనే ద్రాక్షగా మిగిలిపోతుందండి. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వారికి, పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక వాళ్ళు ప్యారలల్గా ఒక మెంటర్షిప్ లాంటి ప్రోగ్రాము, ఆన్లైన్ కోర్సెస్ అనేటువంటివి తీసుకుని వాళ్ళు సింపుల్గా సంవత్సరానికి 10,000 రూపాయలతో వాళ్ళు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. మహా అయితే 5 సంవత్సరాలకి 50,000 రూపాయలు పూర్తవుతుంది, ఖర్చు అవుతుందండి. అంటే కంపేర్ టు 10,50,000 ఈజ్ బెటర్. అంటే మీరు ప్రత్యేకించి ఇంటర్ కమ్ ఐఏఎస్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అందరూ కూడా ఎఫోర్డ్ చేయలేరు. ఇఫ్ యూ కెన్ ఎఫోర్డ్ వెళ్ళి జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మీ దగ్గర 10 lakh రూపీస్ ఎఫోర్డ్ చేయగలిగినటువంటి ఉంటే కనుక మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కానీ అది నెససరీ కాదు. మీరు ఎక్కడైనా ఇంటర్మీడియట్ చదవండి, ఎక్కడైనా డిగ్రీ చదవండి, అసలు కాలేజ్కే పోవద్దు, మీరు ఇంట్లో కూర్చుని చదవండి ప్రైవేట్గా. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఏదైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ వాటిని ఫాలో అవుతూ మీరు గనక మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించారంటే దీన్ని ఏమంటారంటే లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అని చెప్పేసి పిలుస్తానండి. లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ ప్రిపరేషను ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం అక్కడ ఐఏఎస్లో ఏదైతే ప్రశ్నలు అడుగుతారో, ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ అండ్ బేసిక్స్ ఏదైనా సరే. ఇప్పుడు ఒక బలమైనటువంటి భవంతి ఉన్నదండి, ఒక దృఢమైనటువంటి భవంతి ఉంది, అది చాలా అందంగా ఉంది భవంతి, కానీ అది కూలిపోకుండా ఉండాలి అంటే కనుక అక్కడ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే బేస్ అనేటువంటి చాలా బలంగా ఉండాలి, పునాది అనేటువంటి చాలా బలంగా ఉండాలి. అలాగే మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీ చదువులో ఉన్నటువంటి ఐఏఎస్ బేసిక్స్ ఏదైతే ఉన్నాయో, సివిల్ సర్వీసెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి బేసిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బేసిక్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీరు ప్రిపేర్ కాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐఏఎస్, గ్రూప్ 1 అంటే డిప్యూటీ కలెక్టరు, డిఎస్పి, ఆర్టీఓ ఇలాంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో క్లాస్ 1 ఉద్యోగాలు, వాటికి మంచి పునాది అనేటువంటిది ఏర్పడుతుంది అండ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. డిగ్రీతో పాటు మీరు చదువుతున్నారు కాబట్టి ఒక డిసిప్లిన్ వేలో మీరు ప్రిపరేషన్ అనేటువంటిది మీరు అలవాటు చేసుకుంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అవసరం అవుతాయండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి. జస్ట్ అందరిలాగా విద్యార్థుల్లో ఉంటే కాదు, కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కావాలి. ఆ లక్షణాలన్నీ కూడా ఈ డిగ్రీతో పాటు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు లక్షలు పెట్టి ఇంటర్ కమ్ ఐఏఎస్, డిగ్రీ కమ్ ఐఏఎస్ లక్షలు పోసి చదవడానికి అవకాశం లేదు అని బాధపడద్దు. మీరు ఇంటి దగ్గర కూర్చుని కూడా మా ఈ ఇంటర్వ్యూ గైడ్ ద్వారా వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఈ ఇంటర్వ్యూలో మీరు 100% పాటించినా సరే మీరు సత్ఫలితాన్ని పొందుతారండి.